హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? సో మేమైతే ఈరోజు హన్మకొండలోని 1000 స్తంభాల గుడికి అయితే వెళ్ళినాము. సో ఇక్కడ మంచి ఫేమస్ టెంపుల్ అన్నమాట, టూరిస్ట్ ప్లేస్. చాలా బాగుంటుంది. 1000 స్తంభాలతో గుడి నిర్మించారనమాట కాకతీయుల కాలంలో. సో గుడి ముందు మండపం కూడా ఉంటుంది. శివాలయం ముందు మనకు పెద్ద నంది కూడా ఉంటుంది. ఇక్కడ దీపం అయితే పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళినాము. దర్శనం అయితే బాగా జరిగింది. నేను చిన్న క్లిప్పు శివయ్యది కూడా చేసిన, లింగంది కూడా తీసిన, శివలింగంది చూడండి. అండ్ చాలా రోజుల తర్వాత ఐ వాంట్ మనశ్శాంతి అనిపించింది. ఎందుకంటే మీకు తెలుసు కదా, మా పాపకి కొంచెం హెల్త్ బాగాలేకుండే, సర్జరీ అయ్యింది నోస్కు సంబంధించి. అదే కాకుండా మళ్ళీ సైనస్ వల్ల మళ్ళీ క్లీన్ చేయాలి అన్నారు. సో ఆ మెడికేషన్లోనే ఉంది ఆల్రెడీ. మళ్ళీ సైనస్ మత్తిచ్చి క్లీన్ చేయాలి అంటే ఆమె ఏడుస్తుంది. బాబుకేమో కాఫ్, 1 నెల నుంచి కాఫ్ తగ్గట్లేదు. చాలా రకాల మెడిసిన్ వాడినాము, తగ్గట్లేదు. నాకు చాలా అంటే చాలా బాధగా ఉండే. అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లే. ఒక్కసారి శివయ్య దర్శనం చేసుకొని వద్దాము అన్నట్టు నేను ఈరోజు అయితే ఎర్లీగా రెడీ అయ్యి అయితే పిల్లలు ఇద్దరు నేను వెళ్ళినాము. మా సార్ వచ్చేసి వేరే వర్క్లో వేరే ఊర్లో ఉండే. సో మేము వెళ్ళినాము. అండ్ మెయిన్ నా కోరిక వచ్చేసి ఐ వాంట్ మనశ్శాంతి. సో పిల్లలిద్దరికీ బాగుండాలి, త్వరగా తగ్గిపోవాలి అనే ఉద్దేశంతో మెయిన్ శివయ్య అంటే మాకు చాలా ఇష్టం, మా ఫ్యామిలీ అందరికీ నాతో పాటుగా. సో శివయ్య దర్శనం కావాలి, ఒకసారి చూడాలి. చాలా రోజులైంది బయటికి వెళ్ళక అండ్ దర్శనం చేసుకొని కూడా. అందుకని శివాలయంకి అయితే వెళ్ళినాము. దర్శనం చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత కొంచెం మనశ్శాంతి అనిపించింది మంచిగా. అక్కడ మంచిగా కొబ్బరికాయ పెట్టి దీపం పెట్టి అవన్నీ చేసాము. అండ్ కొంచెం పిల్లలు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా రోజుల తర్వాత కొంచెం ఏంటో కొంచెం శివాలయంకి వెళ్తే ఆ ప్రశాంతతే వేరు. నాకైతే చాలా ఇష్టం. అండ్ అక్కడ కొంచెం ప్రసాదం, కొబ్బరికాయ ప్రసాదం తిన్న తర్వాత కూడా ఇంకా కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అనిపించింది. సో అక్కడి నుంచి 1000 స్తంభాల గుడి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ భద్రకాళి టెంపుల్కి కూడా వెళ్ళినాము. అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. కొంచెం నాకు కొంచెం అటు ఇటు అయినా కానీ అమ్మ అని భద్రకాళమ్మనే తలుచుకుంటా. సో అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. ఒక చిన్న ఫోటో క్లిప్ అక్కడ తీశాను, అమ్మవారు కనిపిస్తుంది అందులో, జాగ్రత్తగా చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. అండ్ ఈ మంత్ మొత్తం మా ఇంట్లో పిల్లల విషయంలో అంటే హెల్త్ విషయంలో చాలా సఫర్ అవుతున్నాం. ఇద్దరు పిల్లలకి బాగాలేకపోవడం వల్ల హాస్పిటల్స్ తిరుగుడు ఇదే అయిపోతుంది. మనీ మ్యాటర్ పక్కకు పెడితే, మనీ చాలా ఖర్చు అవుతున్నాయి, బట్ మనీ మ్యాటర్ పక్కకు పెడితే మెయిన్ పిల్లల ఆరోగ్యం బాగుండాలనేదే. మనం ఎంత కష్టపడినా పిల్లల కోసమే కదా. పిల్లల ఆరోగ్యం బాగాలేకపోతే చాలా బాధ ఉంటుంది. ఈ మంత్ మామూలుగా సఫర్ అవ్వలేదు అసలు. అది ఎట్లా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఏ శత్రువులకు కూడా ఎట్లాంటి పరిస్థితి రాకూడదు. నేను ఆ దేవుడు అనేటోడు ఉంటే ఖచ్చితంగా ఉంటాడు. ఉంటే మాత్రం ప్రతి ఫ్యామిలీలో పిల్లలు బాగుండాలని కోరుకుంటా, నా పిల్లలతో పాటు. సో అక్కడ 1000 స్తంభాల గుడి దగ్గర చిలుక జోస్యం చెప్పించుకుంటా అని మా పాప అడిగింది. సో చిలుక జోస్యం కూడా చెప్పించినాం. అందులో డాక్టర్ అవుతావు, యాక్టర్ అవుతావు అనేసి అలా చెప్పారనమాట. ఫ్లైట్ ఎక్కుతావు అనేసి మా పాపకు చెప్పారు. కొంచెం అంటే ఇంత బాధలో కూడా కొంచెం పాజిటివ్ ఎనర్జీ అనమాట అది. సో ఈ పిక్స్ అన్నీ అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని భద్రకాళి టెంపుల్కి వచ్చి ఈ పిక్స్ అన్నీ భద్రకాళి టెంపుల్లో అనమాట. కొంచెం ఈరోజైతే చాలా రోజుల తర్వాత కొంచెం మనశ్శాంతి దొరికింది, కొద్దిగా ప్రశాంతతగా అనిపించింది పిల్లలకు కానీ నాకు కానీ. అండ్ చాలా రోజుల నుంచి మెడిసిన్ వాడి కొంచెం వాళ్ళు ఇబ్బందిగా ఉన్నారనమాట. ఈరోజు అట్లా 2 టెంపుల్స్ తిరిగి వచ్చి అక్కడ నుంచి తెచ్చుకున్న ప్రసాదం తినేసి కొంచెం రిలాక్స్ అయితే అయినాము. అండ్
నేను నెక్స్ట్ ఒక లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నా. సో ఈ లాంగ్ వీడియో కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నా. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి హెల్త్ గురించి అవేర్నెస్ వీడియో ఉంటుంది. ఈ 2-3 డేస్లో నేను పోస్ట్ చేస్తాను.